Audio Jungle. Audio Jungle. హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ జయశ్రీ. మీరు చూస్తున్నారు జయశ్రీ యశ్వంత్ వీలాగ్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబ్బా! ఇలాంటి వంటలు చేయడానికి కష్టమైనా అనిపిస్తదేమో గానీ, తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటాయండి. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం కర్రీకి ఏమేమి కావాలో చూసుకుందాం రండి. చూస్తున్నారు కదండీ! మనం వీడియోలో చూపిస్తున్నదైతే 2 కప్పుల అలసందలు, 1 కప్పు శనగలు, 1 కప్పు కాబూల్ శనగలు, 1 కప్పు పెసళ్ళు, 1 కప్పు అనుములు, 1 కప్పు ఉలవలు. ఇవన్నీ ముందు రోజు నైట్‌లో అయినా నానబెట్టుకోండి. లేదా మనం ఆఫ్టర్‌నూన్‌కో, ఈవినింగ్‌కో చేసుకున్నామనుకోండి మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇంకా ఈ పప్పు దినుసులైతే మనకి ఎప్పుడు అవైలబుల్‌లోనే ఉంటాయండి. అలాగే శనగలైతే ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్‌కి గూడా యూజ్ అవుతాయి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ గూడా బాగా పెరుగుతుందండి. పెసలైతే ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ పెరుగుతుంది. అండ్ స్కిన్‌కి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ గూడా యూజ్ అవుతుంది. అయితే అనుములైతే మంచి ఫ్యాట్ అయితే ఇస్తాయి. అలాగే ఎనర్జీ లెవెల్స్‌ని గూడా పెంచుతాయండి మనకైతే. కాబూల్ శనగలైతే ఇంకా ప్రోటీను, ఫైబరు అధికంగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ గూడా చాలా యూజ్ అవుతాయి. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. బ్లడ్ కూడా బాగా పడుతుంది. ఇంకా ఇప్పుడైతే మనం ఈ పప్పు దినుసులన్నిటిని కుక్కర్‌లో అయితే వేసుకొని అంటే కుక్కర్‌ని బట్టి ఇప్పుడు ఒక్కొక్క కుక్కర్ అయితే ఒక్కొక్కలాగా ఉంటది. ఈ కుక్కర్ అయితే నేనైతే ఒక 6 విజిల్స్ అయితే పెట్టేసాననమాట. మీ కుక్కర్‌ని బట్టి మీరు ఎన్ని విజిల్స్‌కైతే ఉడుకుతుందో అన్ని విజిల్స్ అయితే పెట్టుకోండి. ఇలా పప్పు దినుసులన్నీ నానబెట్టుకోవడం ద్వారా త్వరగా ఉడుకుతాయి మరియు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలైతే రావు. ఇప్పుడు ముందుగా అయితే మనం ఈ పప్పు దినుసులన్నిటిని మునిగేలాగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కల్లుప్పు, పసుపు అయితే వేసేయాలి. అలాగే ఇప్పుడు మనమైతే స్టవ్ వెలిగించుకొని ఆ కుక్కర్‌నైతే పెట్టేసుకుందాము. నేనైతే 6 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. బాగా ఉడికిన తర్వాతనే మనం ఆ కూర అనేది చేసుకుంటే చాలా టేస్టీగా తినడానికి చాలా బావుంటది. ఇట్లా 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఇట్లా కుక్కర్‌నైతే తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనము పోపు పెట్టుకోవడానికైతే ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత దానికి తగినంత ఆయిల్ వేసుకొని దానికి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, అలాగే ఇప్పుడు కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే అందులోకైతే వేసేసుకోవాలండి. కొత్తిమీరనైతే సెపరేట్‌గా వేయాలి. లాస్ట్‌లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత అవి మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేదాకా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోవచ్చు కదండీ! అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మర్చిపోకండోయ్! ఎంతైనా ఆ కాలం వంటలే వేరండి. ఎందుకంటే ఆ రుచి, ఆ ఆరోగ్యము ఇప్పుడైతే పిజ్జా, బర్గర్‌లు తిని అయితే ఆరోగ్యాలన్నీ పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియోస్ చూసి మనం ఇలాంటి ముందు పూర్వకాలం వాళ్ళు తిని ఇంత హ్యాపీగా, ఇంత హెల్తీగా ఉన్నారంటే అందుకే చెప్పారండి. ఆ కాలం వంటలే వేరు అని. ఇంకా ఇప్పుడైతే మనం కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న పప్పు దినుసులన్నిటిని పోపులోనికైతే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంటే సాలిడ్‌గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది రొట్టెల్లోనికి. అందుకని చెప్పి కొద్దిగా వాటర్ ఉన్నట్లే ఆ సాలిడ్‌గా ఉంటే పోపు దినుసుల్లోకైతే వేసేసామండి. ఇప్పుడైతే మనం ఎక్కువ వాటర్ ఉండకుండా, తక్కువ వాటర్ ఉండకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకొని ఉడకబెట్టుకుంటే ఆ కూర అనేది చాలా టేస్టీగా ఉంటది. అన్నట్టు ఈ కూరనైతే
కన్నడలో అయితే పుట్టు అని అంటారు. అందుకనే పుట్టు అని వేశాను. ఇంకా తెలుగులో ఏం వేస్తారంటే, ఈ పప్పు దినుసులంతా కూరని ఇంకా బావుండదని జెప్పేసి పుట్టు అనైతే పెట్టాను. మీకేమైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. అంతేనండి. ఇప్పుడైతే మన కూరైతే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనం జొన్న రొట్టెలని ఎలా తయారు జేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండికి 2 కప్పుల వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఆ వాటర్‌లోనికే ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా నీళ్ళనైతే మరిగించుకోవాలి. ఇప్పుడైతే మనం బాగా నీళ్ళన్నీ మరిగిన తర్వాత జొన్న పిండినైతే యాడ్ చేసుకొని బాగా గరిట తీసుకొనైతే తిప్పుకోవాలి. ఎందుకంటే పిండి అంతా బాగా ఉడకాలి కాబట్టి. పిండి ఉడకకపోతే రొట్టెలనేవి సరిగ్గా రావండి. అందుకనే ఇలా గరిట తీసుకొని బాగా ఉంటలు కట్టుకోకుండా వాటినైతే బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఉడికిన తర్వాత కొద్దిగా ఒక 4 మినిట్స్ అలా మాడిపోకుండా మనం గరిట తీసుకొని అలా తిప్పుతూ అయితే ఉండాలి. చూడండి మా అత్తయ్య అయితే అలా తిప్పుతూ ఉన్నారనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగా అయితే వస్తాయండి రొట్టెలు. లేకపోతే పిండి మాడిపోతుంది కాబట్టి, మనం ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి, పిండి చాలా బాగా వస్తది. అదేనండి. పిండి బాగా వస్తే రొట్టెలు కూడా సూపర్‌గా వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు రొట్టెలకి కావాల్సిన పదార్థాలేమో చూద్దాం రండి. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పిండయితే ఇక్కడ రెడీగా ఉంది. అలాగే రొట్టెలను తట్టుకోవడానికి కూడా పిండి కావాలి కదండీ! దానికి కూడా అలాగే సెపరేట్‌గా పెట్టామన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఒక బౌల్‌లో కాటన్ క్లాత్‌ని అయితే తీసుకొని అందులో వాటర్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి గట్టిగా అయిపోయినా మనం కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మనం రొట్టెలనైతే తట్టుకోవచ్చు. అలాగే ఆ కాటన్ క్లాత్ రొట్టెల్ని చేసేటప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది. అందుకని ముందుగా ఇలా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిండయితే వేడిగా ఉంటుంది గదా! ఇంకా అది గూడా అలానే ముట్టుకుంటే రొట్టెలనైతే చేయలేం గదండీ. కొద్దిగా చల్లారేదాకా ప్లేట్‌లో అయితే వేసుకుంటే రొట్టెల్ని తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే మనం ఒక రొట్టెకి ఎంత కావాలో అంత పిండినైతే తీసుకొని, ఇప్పుడు మా అత్తయ్య చేస్తున్నారు గదా! అలా కలుపుకుంటూ, పిసుక్కుంటూ చేస్తే రొట్టె అనేది చేయడానికి కూడా చాలా సాఫ్ట్‌గా పిండి తయారవుతుందండి.
అయితే రెడీ అయిపోయిందండి. ఇలా తిక్కుకుంటూ కార్నర్స్ అంతా తిక్కుకుంటూ మనం అలా చేస్తున్నాం కాబట్టే రొట్టె అనేది విరిగిపోకుండా వస్తుంది. కార్నర్‌లో విరిగిపోకుండా మన చేతులతో అలా తిప్పుకుంటూ తిక్కాలన్నమాట రొట్టె. పెనం బాగా వేడి అయిన తర్వాత ఈ రొట్టెల్ని ఇలా వేసి చెప్పాను కదండీ! కాటన్ క్లాత్‌లో వాటర్‌నైతే వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రొట్టె వేసిన తర్వాత అయితే మనం ఆ కాటన్ క్లాత్‌లో ఉన్న వాటర్‌ని ఇలా రొట్టె పైనంతా వాటర్‌తో వేయాలి. ఎందుకంటే మనం ఆయిల్ వేసుకోం కదండీ! చూసారు కదండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండోయ్. Audio Jungle.